నేను పల్లెటూరులో గమనించడం జరిగింది. దాన్ని బాగా కూలంకుషంగా పరిశీలించాక మనం రిటైర్ అయ్యాక, రిటైర్ కాకముందు విద్యార్థులతో గడిపాం, రిటైర్ అయ్యాక కూడా అదే విద్యార్థులతో గడిపితే జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుందని మా మేడం శ్యామ దుర్గాభవన్ గారితో చర్చించడం జరిగింది. తను కూడా ఉపాధ్యాయురాలే. భార్య సహకారం లేనిది ఎవరు ఏమి చేయలేదు. ఎందుకంటే పద్మతి గారు సహకారం లేనిదే సుధీర్ రెడ్డి గారు ఇంత అత్యద్భుత కార్యక్రమాలు నిర్వహించలేరని నా అభిప్రాయం. మా మేడం కూడా చాలా పాజిటివ్గా స్పందించి ముందుకు రావడంతో నేను రిటైర్ అయ్యాక ప్రత్యేకంగా పైన మేముండి కింద లైబ్రరీ ఉండేట్టుగా ఒక ఇల్లు ఖరీదు చేసి కింద 2019లో గ్రంథాలయాన్ని స్థాపించడం జరిగింది. అయితే గ్రంథాలయం స్థాపించినప్పుడు చాలా మంది నిరుత్సాహపరిచారు, ఎవరు వస్తారు, ఎవరు చదువుతారు. కానీ ఈరోజు దాదాపు రోజుకి 50 నుండి 60 మంది పాఠకులు మా గ్రంథాలయానికి వస్తున్నారు. అయితే పుస్తకాలు చదవటం అనేది, అంటే లైబ్రరీ పెట్టాక నేను గమనించింది ఏంటంటే కథలు, నవళ్ళు, ఈ పుస్తకాలు చదివే వాళ్ళు చాలా తగ్గిపోయారు. అన్ఎంప్లాయీ యూత్ ఉద్యోగాల కోసం మాత్రమే వాళ్ళకు సంబంధించిన ఉద్యోగాలు ఏదైతే టీచర్స్ కానీ, బ్యాంక్ జాబ్స్ కానీ, లేకపోతే రైల్వేస్లో కానీ, సివిల్స్ కానీ, గ్రూప్స్ కానీ, అలాంటి కాంపిటేటివ్ పుస్తకాలు మాత్రమే వాళ్ళు ముట్టుకుంటున్నారు. లైబ్రరీలో రకరకాల పుస్తకాలు ఉన్నాయి, వాటి జోలికి పోవట్లేదు. సరే, ఇక ఎవరికైతేనే ఉపయోగపడుతుంది కదా అని చెప్పి దాన్ని కంటిన్యూ చేశాను. గత 4 సంవత్సరాల నుంచి తెలంగాణలో జాబ్స్ అనేది ఏర్పడలేదు. ఈ సంవత్సరమే జాబ్స్ నోటిఫికేషన్ రావడం, పరీక్షలు నిర్వహించడం అనేది జరిగింది. దాదాపు మా పుస్తక పూతోటలో రోజు వచ్చి చదువుకున్న వారంతా దాదాపు 50 మంది దాకా ఉద్యోగాలు సంపాదించారు. అది నాకు చాలా గర్వకారణంగా అనిపించింది. నేను లైబ్రరీ పెట్టడం అనేది నాకు చిన్నప్పటి నుంచి కూడా పుస్తకాలు బాగా చదవటం అలవాటు. చిన్నప్పుడు మా నాన్నగారు కూడా అడుగుతున్నా కానీ షార్ట్గా క్లాస్ పుస్తకాల్లో కథల పుస్తకాలు పెట్టుకొని చదివే అలవాటు నాకు చాలా ఇది ఉంది. అదే కంటిన్యూ అవుతూ ఇప్పుడు రిటైర్ అయ్యాక కొంత మేరకు మనం కూడా సాహిత్య సేవలో చేయాలి అని పదంతో కొన్ని కథలు, 2-3 నవల్స్, కవితలు రాయడం అనేది ఈ 2-3 సంవత్సరాల నుంచి మొదలు పెట్టాను. దీని తర్వాత ఈ లైబ్రరీ గురించి ఇక నేను దాదాపు నా ఫేస్బుక్ అకౌంట్లో దాదాపు ఎప్పటికప్పుడు అప్డేట్ వివరాలు ఇస్తూనే ఉన్నాను. మీరు బార్పల్లి అజయ్ కుమార్ అనే ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ వివరాలన్నీ మీకు కనపడుతూనే ఉంటాయి. ఈ ఆనంద బ్రహ్మ 2.0కి ఒక కథ రాయమని నేను నెట్లో చూసి ఒక కథ రాసి పంపితే సుధీర్ రెడ్డి గారు దాన్ని యాక్సెప్ట్ చేసి ఫోన్ చేసి, ఏం సార్ మీరు ఏం చేస్తుంటారంటే అప్పుడు చెప్తాం, లైబ్రరీ గురించి చెప్పడం జరిగింది. ఇంత మంచి పని చేస్తున్నప్పుడు మిమ్మల్ని మేము ఈ వేదిక మీద సత్కారం చేస్తామని రమ్మని పిలిచారు. నాకు 20 రోజుల క్రితమే కంటికి క్యాట్రాక్ట్ ఆపరేషన్ అయింది. సార్ రాలేనేమో అని సందేహిస్తుంటే కూడా మళ్ళీ 2-3 సార్లు ఫోన్ చేయడం జరిగింది. అందుకని చెప్పి నేను ఇక ఈ కళ్ళజోడికి మీరు సోపు కోసం పెట్టింది కాదు ఇది. అయితే డాక్టర్స్ నల్ల కళ్ళజోడు ఇచ్చారు, మరి నల్ల కళ్ళజోడు అయితే బాగోదేమో అని చెప్పి ఇది పెట్టుకొని వచ్చాను. ఈ సత్కారం పొందడానికి నాకు అర్హత ఉందో లేదో కానీ వారు మాత్రం నన్ను చాలా ఎక్కువగా అభిమానించి ఈ విధంగా నన్ను ఇది చేసినందుకు కస్తూరి సుధీర్ రెడ్డి గారికి, పద్మజ గారికి
ఈ సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.